సీరియస్ గా ఎస్ఓటి పోలీసులు సుమోటోగా మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు. ఇట్స్ నాట్ కరెక్ట్. మీరు ప్రూవ్ చేయండి, కేసు పెట్టండి. ఇది రవితేజ ప్లీజ్, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. మేనేజ్ చేయొద్దు, చేయొద్దు. మీ అభిప్రాయాన్ని మీరు చెప్పుకోండి. అతనికి ఒకసారి మా లాయర్ కి కనెక్ట్ చేయండి, మా లాయర్ కి కనెక్ట్ చేయండి. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దు అంటే మీరు మాట్లాడేది ఎంతవరకు కరెక్ట్? ఏదైనా ఉంటే మీరు మీ వాదన వినిపించాలి గట్టిగా. మనం ఏదైనా ఉంటే మీ వాదన వినిపించాలి. పోలీసుల దగ్గర లాండర్ దగ్గర తెచ్చుకోవాలి. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. అదే ప్రీతి మరి నాతో కూడా మాట్లాడింది. మరి నా క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం కరెక్టా అండి? నేను డ్రగ్స్ అమ్మడం కరెక్టా అని చెప్తుంది. అది ప్రైజ్ ఏంటి, ఫేస్ ఆఫ్ ప్రైవ్ అన దాంట్లో మాత్రమే ఉందని మెన్షన్ చేశారు. నేను అమ్మిందని రుజువు అవ్వలేదండి. రుజువైన రోజు మీరు అనండి, పడతాను. మీరు మీ వాదన చెప్పాలి. లావణ్య గారు మీరు మీ వాదన చెప్పాలి. క్లియర్ గా చెప్పండి. ఎంతసేపు అదే పెట్టుకొని చిన్న పిల్లకి ఇచ్చింది చిన్న లేదండి, అది నిజం కాదు. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు సార్, దమ్ముంటే రమ్మనండి. ఇప్పుడు అదే 2 days ఏమో కాల్ ప్రీతి ఇందాక మాట్లాడిన ప్రీతి ఆడియో 2 days ago. ఆమె ఏమంది చెప్పండి. 2 days బ్యాక్ క్లియర్ గా మీతో ఏమందో చెప్పండి. బట్ ఇప్పుడు ఏదో ఒకటి పని చేసుకున్నాం, దాంట్లో అసలు పని పాటు లేకుండా లేని మనిషిని కాదు కదా ప్రీతి. నేను వైఫ్ ఇంకొకటి నా ఇల్లు నేను చూసుకుంటున్నా, దాంట్లో నేను ఉన్నా. మరి మీరు చెప్పండి లావణ్య, అప్పుడు ఏం మాట్లాడింది, ఎందుకంటే ఆడియో క్లారిటీ లేదు కాబట్టి. అప్పుడు అదే ఆడియో పంపిస్తాను. మరి ఏంటి ప్రీతి డ్రగ్స్ అని, ఎందుకంటే ఇదే విషయం మస్తాన్ ఇప్పుడు ఆ రికార్డింగ్స్ కూడా ఏవైతే ఉన్నాయో మస్తాన్ సాయి అన్న కేసులోని అంటే ఒక తప్పుడు కేసు పెట్టింది అంటే కేసు కొట్టేస్తారు అన్న వాటిలో జరిగినవే. ఇప్పుడు అదే ప్రీతి మళ్ళీ నా మొహం చూసినా మేము మాట్లాడుకున్నా నిజం అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే ప్రీతికి నాకు శత్రుత్వం లేదు. ఈ మధ్యలో నేనేదైనా ఫొటోస్ అనో లేదా ఫేక్ అకౌంట్ నుంచి వెళ్ళిన దానికి ప్రీతికి ఏదో నా మీద కోపమేమో కానీ ఆ ఫేక్ అకౌంట్ నాది కాదు అని తెలిసిన రోజున ప్రీతికి అది ఉండదు. దయచేసి రెచ్చగొట్టకూడాలు ఇవన్నీ కూడా మాటలు వద్దు. దయచేసి ఏమైనా ఉంటే మాది మేము చూసుకుంటాము. ఏదో ఒక కాల్ రికార్డింగ్ తీసుకొచ్చేసి అతను మాట్లాడిపించడం అబద్ధం. మరి అదే రికార్డింగ్ 2 days ago పిల్ల నాతో కూడా మాట్లాడింది. ఏమీ లేదే, ఏమీ ప్రూవ్ చేయలేదు దాంట్లో. అసలు ఆడియోలో వాట్ ఇస్ ద ట్రూత్? అసలు అతను సైలెంట్ గా అందరి మీద గేమ్ టర్న్ చేసి తను సేఫ్ అయిపోయాడు. అసలు ఎవరు ఈ ప్రీతి, ఎందుకు మొత్తం ఈ వ్యవహారంలోకి వచ్చింది? అసలు ఎవరు ఈ ప్రీతి? లావణ్య అసలు ఎవరు ఈ ప్రీతి? జీ న్యూస్ లైవ్ రైట్. దిలీప్ గారు చెప్పండి. దిలీప్ గారు ఏంటి అసలు ఈ మొత్తం ఈ వ్యవహారం అంతా ఏంటి? అటు తిరిగి ఆ అమ్మాయి డ్రగ్స్ అమ్మారు, లేదంటే డ్రగ్స్ బలవంతంగా తినిపించారు, ఆ అమ్మాయి ఇటువంటిది, గతంలో కూడా ఇటువంటి పనులే చేసింది అనే వ్యవహారం దగ్గరికే వచ్చి ఏమంటారు? నేనేమంటానంటే అండి, వీళ్ళందరినీ కూడా పిల్లల మీద 2 డ్రగ్ కేసులు ఉన్నాయి కాబట్టి వచ్చి ఎవిడెన్సెస్ ఇచ్చి కోర్టు దగ్గర పిల్లకి శిక్ష ఇచ్చచ్చు కదా. ఓకే, శేఖర్ బాషా గారు కానీ ఆ పిల్లలు కానీ ఎవరైనా కానీ వచ్చి శిక్ష ఇచ్చచ్చు కదా. ఈడేమో ప్రతి ఛానల్కి వెళ్ళి ఒంటరిగా కూర్చుంటాడు హోమోసెక్షువల్ లాగా, ఎవరిని రానివ్వడం,
ఎవరితో డిబేట్ చేయడు, ఈ బొగ్గడు ఏది పడుతుంది వద్దు, 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 వద్దు. గౌరవం సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి నేను వెళ్ళిపోవాలనుకుంటే మీరు అందరూ చూస్తున్నారు. See, సార్ ఒక మాట ప్లీజ్ ఒక్క మాట సార్ యాంకర్ గారు శివ గారు ఒక మాట ప్లీజ్ ఒక మాట చెప్తున్నా. నో ఒక మాట ప్లీజ్ నా మాట వింటారా? నేను వెళ్ళిపోనా? ఒక్క మాట నా మాట వింటే ఉంటా. ఆయన పదే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నా కూడా యూ స్టిల్ టేకింగ్ హిమ్ ఆన్. దట్ ఈస్ యువర్ ఫాల్ట్ చెప్తున్నా. ఆయన మాట్లాడుతున్నా కూడా నాకేమి రేటింగ్ కోసం కూర్చోవడం లేదు. ప్రతిసారి అవార్డ్స్ వచ్చిన ప్రతిసారి నేను ఆపే ప్రయత్నం చేస్తాను. ఆయన ప్రయత్నం చేయడం ఏంటి సార్? కట్ చేస్తా. No, that is repeating. దిలీప్ గారు ప్లీజ్, ఆయన ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవడానికి రకరకాల వద్దు, అటువంటి పదాలు వద్దు ప్లీజ్. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్ గా చెప్పండి ప్లీజ్, క్లియర్ గా చెప్పండి. వన్ మోర్ వర్డ్ సార్, ఐఎమ్ అవుట్ ఆఫ్ హియర్. వాళ్ళకి అదే కావాలి, మీకు అదే కావాలా? దిలీప్ గారు పారిపోయిందే రైట్. పోనీ దిలీప్ గారు వాదన వదిలేస్తే శేఖర్ భాష గారు ఆమె చెప్తున్నారు, క్లియర్ గా చెప్తున్నారు, ఇదంతా కాదు, ఈ వ్యవహారం అంతా కాదు, నా మీద ఏది కూడా ప్రూవ్ కాలేదు. ప్రూవ్ కాకుండా ఈ రకంగా అలిగేషన్స్ చేయడం ఏదో చిన్న ఆగండి సార్ నేను చెప్పనా? చెప్పండి. విషయం ఏంటంటే ఈ డ్రగ్స్ బాధితులు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు, వాళ్ళు బయటకు వచ్చి కేసులు పెట్టాలనుకోరు, జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకోరు. కానీ వాళ్ళని కూడా ఇవాళ గుంజడానికి కారణం ఏంటి తెలుసా? ఈవిడ బ్లాక్మెయిలింగ్. వాళ్ళు ఇంకా తట్టుకోలేని స్టేజ్లో ఇవాళ తిరగబడుతున్నారు వాళ్ళు లిటరల్లీ. నిన్న రాత్రి ఆ అమ్మాయి పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ అమ్మాయి పర్సనల్ వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేసి చాలా నీచంగా దాని కింద పెట్టి వీళ్ళని మీరు బయటకు వచ్చారంటే ఎందుకంటే దే హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్ ఆఫ్ దిస్ లేడీ. ఇప్పుడు వాళ్ళు వచ్చారంటే లిటరల్లీ షీ ఈస్ గోయింగ్ టు జైల్, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు నేనేం చెప్పానంటే ఫస్ట్ మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ ప్రూఫ్స్ అన్నిటితోనూ నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నిటితోనూ మనం ఫస్ట్ కంప్లైంట్ ఇద్దాం అని చెప్పంటే, అలా కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళకన్నా ముందు ఫస్ట్ మనం మీడియాకి వద్దాం, మీడియాకి వచ్చిన తర్వాత ఒక అటెన్షన్ వచ్చిన తర్వాత మనం అక్కడికి వెళ్దాం, తర్వాత దాన్ని తప్పు ఎవరు ఆపలేదు తర్వాత, లేకపోతే అక్కడ ఏదన్నా సరే మళ్ళీ లేట్ అవ్వచ్చని చెప్పి ఫస్ట్ మీడియాకి రమ్మని చెప్పాను నేను. సో అప్పటికి కూడా ఆవిడ నేను బయటికి రానండి, నేను మాస్క్ కట్టుకొని వస్తానండి ఇలా చెప్పుకుని, ఎందుకంటే షీ వాజ్ అ విక్టిమ్. 2 సంవత్సరాలు రిహాబిటేషన్లో ఉంది. ఇలా ఎంతమంది జీవితాలను అన్యాయం చేస్తుందో వాళ్ళ లిస్ట్ అంతా ఉంది. ఆల్రెడీ మనకు వచ్చిన కాల్ రికార్డ్ అంటున్నారు కదా, ఇన్నాళ్ళు కాల్ రికార్డు మనిషి వస్తుంది సార్, మనిషి వచ్చి ఇక్కడ కూర్చొని చెప్తుంది. ఓకేనా మీకు? ఓకే. తప్పకుండా రప్పించండి. ఆమె వర్షన్ కూడా వినిపించే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఏంటి శేఖర్ భాష, తాజాగా మీ కళ్ళ ముందే కొత్తగా మరొక పేరు హర్యానా కూడా ప్రెగ్నెంట్ అయ్యారని చెప్పేసి కామెంట్స్ చేయడం. రోజుకొక పేరు. సార్ ఒక మాట చెప్తా, అది ఆవిడ చెప్పాలి, ఈవిడ ఎలా చెప్తుంది? ఆవిడకి ఫోన్ చేయండి, మీరు ఫోన్ చేసి మాట్లాడించండి. ఆవిడ ఒక మాట చెప్తే దాన్ని ఆవిడ ప్రెగ్నెంట్ ఏంది, ఈవిడ ప్రెగ్నెంట్ ఏంది, ఇష్టం వచ్చి నోటికి వచ్చి మాట్లాడచ్చు కదా. దట్ ఈస్ దేర్ పర్సనల్ అఫైర్. ఆవిడ చెప్తే నమ్మచ్చు, పోనీ రాస్తారని చెప్తే నమ్మచ్చు. ఈవిడ ఎలా చెప్తుంది ఆవిడ ప్రెగ్నెంట్ అని? ఆ పోనీ ఏదైనా రిటర్న్ కంప్లైంట్ కానీ ఏమైనా ఉందా? లైవ్ లో ఉన్నారు, మాట్లాడండి తప్ప మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు. కూర్చోండి మీకు కావాల్సిన చెప్పులు చేతులు వేసుకుంటున్నారా? అది అసలైన సంస్కారం బయటకు వచ్చింది. గొడవ పడ్డానికి రాలేదు. మీ వాదన ఏంటి? ఆయన చేస్తుంది ప్రోపగండా అంటున్నారు, తప్పుడు ప్రచారం అంటున్నారు. దాన్ని ఖండించండి. గొడవ పడ్డానికి రాలేదు ప్లీజ్. నేను వెళ్ళిపోవడానికి ప్లాన్స్ చేస్తున్నారు అంతే. చెప్పండి. తనకున్న ఆవేదన తను వ్యక్తం చేస్తా ఉన్నారు, తనకున్న బాధ. లావణ్య ఒక్క విషయం మాత్రం మీరు క్లియర్ చేయాలి. రాస్తారు చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ రకమైన అలిగేషన్స్ కొందరు పేర్లు తీసుకురావడం, ఇప్పుడు తాజాగా హర్యానా పేరు తీసుకురావడం, లేదంటే వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ డిస్టర్బ్ చేయడం ఏంటి? ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు? అంతిమంగా ఏం కోరుకుంటున్నారు? మీరు ఏం కోరుకుంటున్నారు? రాస్తారు నుంచి ఏం కోరుకుంటున్నారా, లేదంటే ఇంకేమైనా కోరుకుంటున్నారా? ఏం జరుగుతుంది? లావణ్య కంటిన్యూ. మీరు ఫైనల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లావణ్య? మీరు
ఇప్పుడు మొత్తం నా వ్యవహారంలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఇతను ఏం చేశాడు, ఇతని జీవితంలో ఏం తింటాడు, రాజధాని దగ్గర ఎంత తీసుకున్నాడు, రాజధానికి న్యాయంగా చేస్తున్నాడా, ఈ మొత్తం ఈ ఒక సిచ్యువేషన్ ని ఒక ఇష్యూని చేస్తున్నాడా కూడా నాకు అనవసరం. అతనితో నాకు మిగతాదంతా సెకండరీ. నేను చేసుకుంటున్నా నా ఫైట్ లో. రాజధాని కావాలా, రాజధాని వద్దా, జైలుకి వెళ్తాడా, లేకపోతే నేను వెళ్తానా, నేను నిజంగా డ్రగ్స్ అమ్మానా, డ్రగ్స్ కొన్నానా అని నేను కూడా ప్రూవ్ చేసుకుంటాను. అతను మాట్లాడిన మాటల్లోనే నేను అదే నిజమైతే, నేను తప్పు చేసిన దాన్ని అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను జైలుకి వెళ్ళడానికైనా రెడీ. నన్ను జైలుకి పంపాలని ఒక 10 ఫేక్ అకౌంట్లు ఉన్నాయి. మీరు ఎవరినైతే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి బ్లాక్ మెయిల్ చేశారో, ఎవరికైతే అది జరగలేదు. ఒక్క నిమిషం జరిగిందని నేను చెప్పట్లా.